పేరు రాపూరి చిరంజీవి, నక్కిలి మండలం సంగలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నేను బిగ్ టీవీ ప్రేక్షకులకి మన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెక్స్ట్ రాబోయే 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని మరియు అట్లాగే జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కావాలని కోరుకుంటున్నాను. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో ప్రజలకైతేనేమి, కార్మికులకైతేనేమి, కర్షకులకైతేనేమి, ఉద్యోగ ఉపాధ్యాయులకైతేనేమి అనేక హామీలను ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన అంగన్వాడీలకు సంబంధించి నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా వేతనాలు పెంచుతానని చెప్పి, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకా అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకపోవడం వల్ల గత 22 రోజుల నుంచి ఈరోజు అంగన్వాడీ వాళ్ళు సమ్మెలో ఉన్నారు. అలాగే మున్సిపల్ కార్మికుల్ని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 6 మాసాల్లో చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం పూర్తి అయిపోయింది. కానీ వాళ్ళను కూడా పర్మనెంట్ చేయడం అయితేనేమి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అయితేనేమి, ఇతర సమస్యలు పరిష్కారం చేయడం అయితేనేమి, సిపిఎస్ని రద్దు చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా చేయలేదు. వాళ్ళు కూడా గత 8 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. అట్లాగే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు. అట్లాగే ఇంకా కార్మిక వర్గం అంతా కూడా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వాళ్ళు కూడా ఆందోళనకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఆందోళన బాట పట్టి, సమ్మె బాట పట్టి ఆందోళన కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట వేరు, ఇప్పుడు ప్రవర్తిస్తున్నటువంటి తీరు వేరు. ఎన్నికలకు ముందేమో నేను అందరినీ కూడా పర్మనెంట్ చేస్తాను, వేతనాలు పెంచుతాను, ఇట్లా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పేసి కార్మిక వర్గానికి అందరికి కూడా ఆ విధమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ప్రజలు, కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కార్మికులైతేనేమి, కర్షకులైతేనేమి, ప్రజలైతేనేమి, ఉద్యోగులైతేనేమి, ఉపాధ్యాయులైతేనేమి అందరూ కూడా ఈ పాలన వల్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి అంగన్వాడీ సమస్యలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు, సర్వశిక్ష అభియానుల సమస్యలు, మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలు అన్నీ కూడా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయాలి. వాళ్ళకి వేతనాలు పెంచాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వెంకటగిరి నియోజకవర్గ ప్రజానికానికి అందరికైతేనేమి, అట్లాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికైతేనేమి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.